అమ్మవారి దయవల్ల పూర్తిగా నయమైందమ్మా. ఇప్పుడే ఇంటికి వెళ్లారు. అవునా? చాలా సంతోషం స్వామి. వెళ్ళొస్తానమ్మా. మంచి స్వామి. మంగళటుకు నిత్య అంటారేంట్రా? అదే అర్థం కావట్లేదన్నా. అమ్మా, నీ చల్లని చూపులతో నా మంగను కాపాడావు. అది నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని దీవించమ్మా. బయట అయ్యోరి దగ్గర నిత్య అని, లోపల అమ్మోరి దగ్గర మంగ అంటుందేంట్రా? నాకు అదే అర్థం కావట్లేదన్నా. నాకు ఒకటి అర్థమైంది రూ. ఏమర్థమైందన్నా? ఈ విషయం మిమ్మల్ని కాదు, దాన్ని అడగాలని. ఆగమ్మా అత్తమ్మ, నిత్య ఎవరో మంగెవరో ఒక్కసారి చెప్పేళ్ళమ్మా. నాకు తెలీదు. నువ్వు కూడా అలా అంటే కష్టమమ్మా. తెలీదని చెప్పాను కదా. అయితే ఒకటి చెప్పమ్మా. ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్నదే నిత్య, మంగ. నాకేం తెలీదు. మీ తల్లి కూతురు ఇద్దరు కలిసి నా నెత్తిన బండరా వేశారు కదే, అదే బతికొచ్చిందో లేక దాని పోలికలతో ఇంకోటి వచ్చిందో తెలీదు గాని దానికి కూడా నా చేతుల్లో మూడింది. నా కూతురు జోలికొస్తే చంపేస్తాను. ఆడవాళ్ళతో దెబ్బలు తింటాం అవమానం కదన్నా. ఈ రోజు నీ టైం అస్సలు బాలేదన్నా. ఆ బైరాగ్ తిట్టాడు, మంగళమ్మ కొట్టింది. కొడితే కొట్టింది గాని ఓ నిజం చెప్పి వెళ్ళిందిరా. నా కూతురి జోలికొస్తే సంపేస్తాను అందే. అంటే దాని అర్థం ఆ జైగడి పక్కనున్నది ఆ మంగే కదా. దాన్ని వదలను, అది సచ్చేదాకా సంపేస్తాను. మీనాక్షి తీసుకో. థ్యాంక్ యూ సారు. ఎప్పుడు మీరు ఈ ఊరొచ్చినా ఈ ఇంట్లోనే దిగాలి, నన్నే పనిలోకి పిలవాలి. భలేదానివే మీనాక్షి, మేము నిన్ను మర్చిపోగలమా? అలాగే నువ్వు కూడా మమ్మల్ని బాగా గుర్తు పెట్టుకుని నీ పెళ్లికి పిలవాల్సుమా? తప్పకుండా సారు. ఇంకెంతసేపు వెయిట్ చేయాలి జై? త్వరగా బయలుదేరకపోతే మళ్ళీ రాహుకాలం వర్జం వచ్చేస్తుంది. నిత్య మేడం గారు రాకుండా ఎలా బయలుదేరతాం మేడం? మా మమ్మీ రాహుకాలం వర్జ్యం అని చెప్పింది ఆ నిత్య గురించే. ఆ నిత్య ఎక్కడికి వెళ్ళుంటుందో నాకు తెలుసు. ఈ ఊళ్ళో తను స్టే చేసిన హౌస్ దగ్గరికే వెళ్ళుంటుంది. మనం బయలుదేరి అక్కడికి వెళ్దాం. ఆన్ ద వేలో తనని పికప్ చేసుకోవచ్చు. ఈ ఐడియా ఏదో బాగుంది సార్, టైం కలిసి వస్తుంది. ఏంటి, నిత్యను జైని కలపాలని నీకంత తొందరగా ఉందా? కాదు మమ్మీ, మనం ఎలాగోలుగా బయలుదేరితే అది కనిపించలేదన్న వంకతో దాన్ని ఎగ్గొట్టి వెళ్ళొచ్చని. స్వప్న చెప్పింది బాగుంది జై, బయలుదేరదామా? మీరెళ్ళి కార్లో కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. మళ్ళీ నీ లేట్ ఏంటి బావా? చెప్పింది చేయండి. పదవే.
జాగ్రత్తగా చూసి నడవండి గురుజీ, లేదంటే చెట్టు కొమ్మలు తగులుతాయి. గురుజీ! ఏంటో ఇలా చేసావు? చూడు, నీ చేతికి ముళ్ళు దిగింది. మీ కాళ్ళకి దిగలేదు కదా గురుజీ. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? బుజ్జిగాడితో గడిపిన జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటున్నాను సరే. ఆ బుజ్జిగాడు నిత్య మేడమే కదా సార్. అందుకేనేమో అంత ఈజీగా తనకు కనెక్ట్ అయిపోయాను. లవ్ ఇస్ గ్రేట్ చరీ. కాదు సార్, నిత్య మేడమే గ్రేట్. ఆవిడి వల్ల ప్రేమకే గొప్పతనం వచ్చింది. కరెక్ట్ చరీ. నిత్య ప్రేమకే ప్రతిరూపమైంది. తనే గ్రేట్. నా కోసం, నా ప్రేమ కోసం తను పడ్డ కష్టాలను తలుచుకుంటుంటే నేనెంత అదృష్టవంతున్నో నాకు అర్థమవుతుంది. ఈ జ్ఞాపకాల్ని వదిలి వెళ్లాలని లేదు, కానీ నిత్యతో గడపబోయే అందమైన భవిష్యత్తులోకి వెళ్లాలంటే ఈ గతాన్ని వదలాల్సిందే. పదచారి. ఇదిగో మీనాక్షి, మేము వెళ్తున్నాం. జాగ్రత్త. బాయ్ అండి. ఉంటాం మరి. మంగా! అత్త! మంగా! అత్త! ఎక్కడికి? మంగా! మంగా! నా మంగ వెళ్ళిపోతుంది. వాడు తీసుకెళ్లిపోతున్నారు. ఆ కారులో మంగ లేదత్తా. తను నీకోసమే వచ్చినట్టుంది. నా కోసమా? అవును, ఇందాకే వెళ్ళింది. నా కోసం అంటే నన్ను బంధించి నా ఇంటికి వెళ్ళుంటుందా? భగవంతుడా, అక్కడ నిత్య లేకుండా చూడు స్వామి. అయ్యో అత్త! మేడం! 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 తాళం వేసుందేంటి? మేడం ఎక్కడికి వెళ్ళిపోయారు? అమ్మా! అమ్మా! అయ్యో, లోపల అమ్మ కూడా లేదా? ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు? హలో, ఎవరు? మేడం, నేను మేడం మంగని. ఎక్కడున్నావే నువ్వు? మీరుంటున్న ఇంటి గేటు దగ్గర ఉన్నాను మేడం. సార్కి ఇప్పుడు మీ పైన కోపం పోయింది. సిటీకి బయలుదేరుతున్నారు మేడం. మీరొస్తే సార్తో పాటు వెళ్ళిపోవచ్చు. అవునా? గుడ్ జాబ్. చెప్పింది చేసావ్. వెరీ గుడ్. మేడం, మీరెక్కడున్నారు మేడం? మా అమ్మ ఎక్కడుంది? వచ్చాక చెప్తాను. నువ్వక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు. నేను వచ్చేస్తున్నాను. మేడం, అయ్యో! సార్, నిత్య మేడం ఇక్కడే ఉన్నారు.
ఇక్కడేం చేస్తున్నారు మేడం? రండి వెళ్దాం. నువ్వు రావటం లేట్ అవుతుందని మేమే నీకోసం వచ్చాం నిత్య. కమ్. రండి మేడం. ఆ, ఆ, అది ఆ, అది ఆ, ఒకరు రావాలి. ఎవరు? ఎవరు రావాలి నిత్య? ఎవరి కోసం చూస్తున్నావు? అది బైరాగి కోసం. ఆయన ఎప్పుడో హిమాలయాలకు బయలుదేరారు మేడం. ఇంకెవరితోనూ మనకు పని లేదు. పద బయలుదేరదాం. వస్తే మంగా, నన్ను పిలిచినట్టే పిలిచి నా జైతో నువ్వెళ్తున్నావా? నిన్ను వదల్నే. మీ వెనకాలే సిటీకొచ్చి నీ అంతు తేలుస్తాను. ఈ ఊళ్ళోనే నీతో ప్రశాంతంగా ఉందాం అనుకున్నాను మంగా. నువ్వు ఆ పద్మ వ్యూహంలో చిక్కుకుపోకుండా సిటీకొచ్చి నేను వెనక్కి తెచ్చుకుంటాను. నమ్మలేకపోతున్నాను బేబీ. నేను చెప్తే నువ్వు నమ్మలేదు కదా మామ్. అందుకే కళ్ళారా నీకే చూపిస్తున్నాను. చూడు, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ప్రత్యక్షంగా చూడు. వెల్కమ్ బ్యాక్ జై. ఏం మోయ ఇదంతా? మీరు తిరిగి వచ్చిన సందర్భంగా ఒక చిన్న స్వాగతం బాబు. అందులోనూ ఈ రోజు హోలీ పండగ కదా అల్లుడు. అందుకే మన స్టాఫ్ అంతా కలిసి నీకు సర్ప్రైజ్ వెల్కమ్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఊర్లో లేకపోయినా ఆఫీస్ ని చాలా బాగా చూసుకున్నారు. అది మా బాధ్యత సార్. మీరు మమ్మల్ని బాగా చూసుకున్నారు సార్. మీ సొంత ఫ్యామిలీ లాగా ట్రీట్ చేశారు సార్. అవును సార్, మీరు ఆఫీస్లో ఉన్నా లేకపోయినా మీ అచీవ్మెంట్స్ కోసం వర్క్ చేయడమే మా డ్యూటీ. జై, మీరు త్వరగా ఫ్రెష్ చేస్తే హోలీ సంబరాలు మొదలు పెట్టొచ్చు. షూర్ మోయ. కమ్ నిత్య. పద. దాన్ని నువ్వు ఎంత గుడ్డిగా నమ్మావంటే అది నీ ముందు కూడా నాలా నటించినప్పుడు కూడా గుర్తుపట్టలేక నేనే అని నమ్మేశావు. ఈ ప్రాణం మా అమ్మని కాపాడుతున్న మీది మేడం.
అసలు నువ్వేనా? ఏంటే చూస్తున్నావు? మామ్ 2 times కాఫీ అడిగింది. అడిగి 2 minutes అవుతుంది. ఇంకా ఏం చేస్తున్నావు? అదెంత తెలివైందో ఇప్పటికైనా అర్థమైందా నీకు? అదెంత ప్రమాదమో తెలిసిందా? నాకు యాక్సిడెంట్ అయిన విషయం నీ దగ్గర దాచిపెట్టింది. నన్ను వాళ్ళ అమ్మ దగ్గర దాచి అష్ట కష్టాలు పడేలా చేసింది. నీ దగ్గర అనుమానం రాకుండా, జై దగ్గర అభిమానం కోల్పోకుండా నటించింది. నన్ను చంపేసి మన ఆస్తిని కొట్టేసి జైని కట్టుకోవాలనుకుంది. అందుకే నాపై జై మనసు విరిగిపోయేలా జైని అవమానించింది, తిట్టింది, కొట్టించింది. జైని తెలివిగా దేవీపురానికి రప్పించుకుని తాగుబోతం చేసి నన్ను మర్చిపోయేలా చేసింది. నేను వెళ్లి దాన్ని నిలదీస్తే మగ వేషంలో వెళ్లి ఆ వేషంలో కూడా జైని ఆకట్టుకుని తన వైపుకు తిప్పుకుంది. జైని నాకు అప్పగిస్తానని చెప్పి జైతో తాయెత్తు కట్టించుకుని జైతో సేవలు చేయించుకుని నా కళ్ల ముందే జైన్ తీసుకుని హైదరాబాద్కు వచ్చింది. ఆగండి, ఒక్క నిమిషం అక్కడే ఉండండి. వాళ్లేం వనవాసానికి వెళ్లి రాలేదు వదినా, ఊరు నుంచి తిరిగొచ్చారు. విడిపోతారని భయపడ్డ జంట కలిసిపోయి ఆనందంగా తిరిగొచ్చారు. హారతి ఇవ్వడానికి ఇంతకంటే మంచి సమయం ఇంకే ఉంటుంది వదినా. అమ్మా నిత్య, కుడికాలు ముందు పెట్టి లోపలికి పదండి, అంతా మంచే జరుగుతుంది. ఎలా ఉన్నావు జిజి? నాకేమవుతుందని భయపడ్డావా? మీ ఆరోగ్యం ఎలా ఉంది బామ్మగారు? బాగుంది తల్లి. నా బెంగంతా మీ గురించి. చంద్రికా మేడం చెప్పినట్టు జైసారు నిత్యా మేడము ఒక రకంగా వనవాసం చేసే వచ్చారండి. కాకపోతే అక్కడ రాముడు సీతమ్మ వారిని కాపాడాడు, ఇక్కడ సార్ను మేడం కాపాడుకుని వచ్చారు, అంతే తేడా అండి. ఆ వనవాసం తర్వాత రాముడికి సీత కనిపించకుండా పోయింది. ఇక్కడ తేడా జరగకుండా చూసుకోండి. వచ్చి రాగానే మొదలు పెట్టావా చంద్రిక? ఏం మాట్లాడుతున్నావు ఆలోచించావా? ఇప్పుడు మమ్మీ ఏమందని? మాకు వేరే వేరే ఉద్దేశాలుంటే పావని నిత్యని కలిపి తీసుకొస్తామా? ఎవరేమన్నా నా నిత్య నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళదు మావయ్య, మీరేం వరి అవ్వకండి. మంచి మాట చెప్పావు బాబు. సతీ సావిత్రులా కాబోయే భర్త ప్రాణాలు కాపాడుకున్నావమ్మా. అవును, ఆ తాయెత్తేంటి? దేని కట్టుకున్నావమ్మా? అది మేడం కట్టుకోలేదండి, సారే కట్టారు కబడ్డీ పోటీలో గెలిచినప్పుడు.